జూనియర్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ల బాండింగ్ పైన తాజాగా టాలీవుడ్లో తీవ్ర చర్చ నడుస్తోంది. బర్నీ బర్త్డే సందర్భంగా వారిద్దరూ ట్విట్టర్లో మాట్లాడుకున్న సంభాషణలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పుష్ప, RRR సినిమాలతో వీరిద్దరూ ఇండియన్ సినిమాని ఒక ఊపు ఊపేశారు. తాజాగా వీరిద్దరిని ఓ కామన్ ఫ్యాక్టర్ బలంగా కనిపిస్తోంది అని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్కు గ్యాప్ ఉన్నట్లుగానే మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్కు కూడా గ్యాప్ నడుస్తుందనే విమర్శలున్నాయి. మరి వీరిద్దరి బాండింగ్ పైన సినీ వర్గాల్లో ఎలాంటి టాక్ నడుస్తోంది? వీరిద్దరూ జనసేన, టీడీపీల నుంచి ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ చేసిన బావా అనే ట్వీట్, దానికి బన్నీ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎన్టీఆర్, అల్లు అర్జున్ను ఒక కామన్ ఫ్యాక్టర్ వీరిద్దరికి ఒకటే చేసిందని టాక్ నడుస్తోంది. వీరిద్దరూ వారి వారి కుటుంబాల నుంచి ఎదురవుతున్న దూరంతో సతమతమవుతూ వస్తున్నారని సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చ నడుస్తోంది. గత కొన్నేళ్లుగా నందమూరి కుటుంబానికి తారక్కు మధ్య కొంత దూరం పెరిగిందని గట్టిగానే విమర్శలున్నాయి. ముఖ్యంగా రాజకీయ, వ్యక్తిగత కారణాల వల్ల ఆయన తన సొంత ఫ్యామిలీ నుంచే కొంత ఒంటరి పోరాటం చేస్తున్నాడని ఎన్టీఆర్ పైన చాలా మంది కామెంట్స్ చేశారు. తన తండ్రి హరికృష్ణ మరణం తర్వాత ఆ దూరం మరింత పెరిగిందని సమాచారం. అందుకే ఎన్టీఆర్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమా పైన ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన స్నేహితుడికి మద్దతు ఇవ్వడం మెగా ఫ్యామిలీకి, జనసేన శ్రేణులకు నచ్చలేదు. దీంతో మెగా వర్సెస్ అల్లు వివాదం ముదిరిపోయింది. ఆ ఘటన తర్వాత జనసేన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ పైన విపరీతంగా ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పెద్ద కుటుంబాలుగా పేరొందిన నందమూరి, మెగా కుటుంబాల నుంచి వీరికి ఆదరణ కరువైందనే చర్చ నడుస్తోంది. మరోవైపు RRRతో ఎన్టీఆర్, పుష్పతో అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఇప్పుడు తమ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో పోటీ పడుతున్నారు. అయినా కూడా వ్యక్తిగత స్థాయిలో ఇంత క్లోజ్గా ఉండడం ఆరోగ్యకరమైన ట్రెండ్ అని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. కొందరు నెటిజన్లు వీరిద్దరి కాంబినేషన్ ని రెబల్ స్టార్స్ యూనియన్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే తమ కుటుంబాల నీడ నుంచి బయటకొచ్చి సొంత బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరోలుగా వీరిద్దరిని పోలుస్తున్నారు. ఇక రాజకీయంగానూ వీరిద్దరు ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్ యాక్టివ్ గా లేరని, పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని తెలుగు తమ్ముళ్లు తరచూ సోషల్ మీడియాలో విమర్శిస్తూ ఉంటారు. అలానే పవన్ కళ్యాణ్ పార్టీ కోసం కష్టపడుతుంటే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం జనసేన కార్యకర్తలకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీనివల్ల సోషల్ మీడియాలో మెగా అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానులకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. ఏదేమైనా వీరిద్దరు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తారనే చెప్పుకోవాలి. బర్త్డే వచ్చిందంటే చాలు ట్విట్టర్ వేదికగా వీరిద్దరూ బావా బావా అనుకుంటూ పలకరించుకునే తీరు నెటిజన్లను ఎంతో అట్రాక్ట్ చేస్తుంది. వీరిద్దరూ ప్రస్తుతం ఇంట గెలవకపోయినా రచ్చ మాత్రం గెలిచారని వారి ఫ్యాన్స్ అంటున్నారు. వీరిద్దరి బాండింగ్ ఎలాంటి దిష్టి తగలకుండా వారిద్దరు సినిమాల్లో మంచి సక్సెస్ సాధించాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు.